హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు అయితే నేను కారప్పొడి చూపిస్తున్నానండి, హెల్తీగా ఉండేది. అలాగే మనము ఈ అవిసె గింజల కారప్పొడి ఒట్టిగా తినలేమండి. దీంట్లో వేరే కాంబినేషన్ కూడా వేసుకొని చేసుకుంటే మనకి అన్నిటిలోకి బాగా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా. ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ అవిసె గింజలు అయితే వేసేసుకుందాము. క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే అవిసె గింజలు 125 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అవిసె గింజల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి హార్ట్కి మంచిది. హార్ట్కి మనకి రిలేటెడ్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అది ఈ అవిసె గింజల్లో మంచిదన్నమాట. ఎక్కువగా ఫిష్ తిన్నవాళ్ళు, నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఈ అవిసె గింజలు అనేవి. ఇక్కడ ఫ్రై అయిపోయింది, నేను ఒక పక్కకు తీసుకున్నాను. తర్వాత పచ్చెనపప్పు ఫ్రై చేసుకున్నాము. రెండవ బెనిఫిట్ వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఉంచుతుంది. అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మలబద్ధం, కన్స్టిపేషన్ అంటారు కదా, ఆ కన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. మనకి తిన్నదంతా బయటికి వెళ్తేనే కదా మనం మళ్ళీ తినగలము, కొద్దిగా బాడీ రిలీఫ్గా ఉంటుంది. సో మెయిన్ ఆ ప్రాబ్లమ్ని డిలీట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వాటితో పాటు నేను మినప్పప్పు కూడా వేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని దాంట్లో మనము వగరుని తగ్గించడానికి ఇక్కడ కరివేపాకు కూడా వేసాను అనమాట. కరివేపాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి. ఎందుకంటే దానిని ఆ వగరుని బ్యాలెన్స్ చేయటం కోసము కడిగి ఆరబెట్టుకున్నానండి. ఆరిన తర్వాత అయినా మనము ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా చెమ్మ వస్తుంది. ఆ చెమ్మను చెక్ చేసుకుంటూ మొత్తం అంతా ఆకు ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక మూడో బెనిఫిట్ వచ్చేసి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందండి. ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఫీల్ కలుగజేస్తుంది అనమాట. నాలుగో బెనిఫిట్ వచ్చేది షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో అందరికీ కొద్దిగా షుగర్ ప్రాబ్లం ఉంది. ఈ షుగర్లో చక్కెర స్థాయిని ఒకేసారి పెరగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకొకటి నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి రెసిస్టెన్స్ పవరు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మనకి బాడీలో ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి మెయిన్ అందరికీ కావాల్సిన బెనిఫిట్ ఇది, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది అనమాట. అంటే స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అలాంటివి ఏమన్నా ఉంటే మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ మంచిగా అందిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 10 చిన్నులపాయ రెమ్మలు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టేసుకోండి. లేకపోతే రోట్లో దంచేసుకోండి. ఇలా కచ్చాపచ్చగా ఒక పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న అవిసె గింజలు, ధనియాలు, అలాగే పచ్చెనపప్పు మిక్చర్ ఉంది కదా, అది ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ టైం పడుతుంది పౌడర్ అవ్వటానికి. దీంతో పాటు కొద్దిగా కల్లుప్పు కూడా వేశాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఆరిపోయిన కరివేపాకు, ఎండుమిర్చి రెండింటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి కరివేపాకు కానీ ఎండుమిర్చి కానీ తక్కువ టైం పడుతుంది గ్రైండ్ అవ్వటానికి. సో అందుకని ఈ రెండు మనము సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనము గ్రైండ్ చేసేసుకుంటే మనకి కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఫైన్ పౌడర్గా చేసుకోండి. అట్లా నచ్చదు అనుకున్న వాళ్ళు కొద్దిగా కచ్చపచ్చగా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఫైన్ పౌడర్ అయితే చేసేసాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న చిన్నులపాయలను కూడా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో కలపండి జార్లోని, లేకపోతే ఒక ప్లేట్ తీసుకొని పౌడర్ దాంట్లో వేసుకొని చక్కగా చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. ఈ హెల్దీ ఆరోగ్యకరమైన అవిసె గింజల కారప్పొడిని వేడి అన్నం, ఇడ్లీ, దోశ లేదా రొట్టెల్లో అయినా వేసేసుకొని చక్కగా తినేసేయచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి టేబుల్ పైన. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్లో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.